ఢిల్లీలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరిగే కృష్ణా ట్రిబ్యునల్ విచారణ దృష్ట్యా నీటిపారుదల రంగ నిపుణులు, న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమీక్షకు మంత్రి ఉత్తమ్ కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిఎస్ వైద్యనాథన్, సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ కె వోహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారులు పాల్గొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలి అన్నారు. అందుకు అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 71% డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయంగా రావాల్సిన నీటి వాటాను సాధిస్తామని తెలిపారు. ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపిస్తామని చెప్పారు. సాగునీటితో సహా పరిశ్రమలకు నీటి వినియోగానికి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రిబ్యునల్ విచారణ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి సమీక్షిస్తారని తెలిపారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు 65% మేర నీటి కేటాయింపులు ఉండాల్సిందేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా నీటి కేటాయింపులు ఉండాలని, అందుకు అనుగుణంగా తాజా సమాచారాన్ని ట్రిబ్యునల్కు సమర్పించామన్న ఉత్తమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని జారవిడ్చుకోబోమని పునరుద్ఘాటించారు. జూన్, జులై మాసాల్లో 80 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచడంతో పాటు ఆపరేషన్ ప్రోటోకాల్ అనుసరించి నీటిని వినియోగించుకునే స్వేచ్ఛ తెలంగాణకు ఉండేలా ట్రిబ్యునల్ ముందు ఉంచుతామని తెలిపారు. ఏపీ అక్రమంగా వినియోగిస్తున్న 291 టీఎంసీల నీటి ఉదంతం వెలుగులోకి వచ్చినందున ఆ నీటిని పునర్విభజన చేయాల్సిందేనని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ అడ్డుపడుతోందని, రాష్ట్ర హక్కులను కూడా ట్రిబ్యునల్ ఎదుట జరిగే వాదనలో వినిపిస్తామని చెప్పారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల అంశాలతో కూడిన ప్రత్యేక జీవోను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందని తెలిపారు. ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే కృష్ణా జలాలను తెలంగాణ వినియోగించుకోలేకపోయిందని భారత రాష్ట్ర సమితి నేతలపై ఉత్తమ్ మండిపడ్డారు. గత పాలకుల ఉదాసీనత కారణంగా ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోయి ప్రయోజనం పొందిందని విమర్శించారు.